ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అత్యవసర సమావేశం జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ కీలక నేతలతోని సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో మన ప్రథములు తురుందెబ్బ ఉద్యమ పుట్టుక నుంచి వెళ్ళి ఉన్న గౌరవ పురుష పోషయ్య గారు, అదేవిధంగా మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించిన తురుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మన కోట్నాక విజయన్న గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధమైన లక్ష్మీనారాయణ గారు, ముఖ్యులు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు కోవా విజయ్ గారు ఇక్కడ సమావేశం అయిన క్రమంలో ఈ రోజున తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇటీవల కాలంలో లంబాడీ లిస్టింగ్ కాదనే ఉద్యమాన్ని ఒక బలమైన ఉద్యమ శక్తిగా అటు కోయ ప్రాంతం కానీ ఇటు గోండు ప్రాంతం కానీ మిగతా 9 తెగళ్ళు కలుపుకొని లంబాడీల్ని ఎస్టీ జాబ్ నుంచి తొలగించే పోరాటం చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ జరిగే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మేడారం కేంద్రంగా అప్పటి వరకు రాష్ట్ర కమిటీగా ఉన్న తురుందెబ్బ జాతీయ కమిటీగా విస్తరించాలనేది ప్రధానంగా ముఖ్య నాయకుల ఆలోచన. దానిలో భాగంగా ఆ రోజున మనం రాష్ట్ర జాతీయ కమిటీలు కూడా మనం ఎన్నిక చేసిన క్రమంలో ఇటు గోండు ప్రాంతం అటు కోయ ప్రాంతాన్ని సమన్వయపరుస్తూ మరొకసారి జాతీయ కమిటీ నిర్మాణం పైన ఒక సమీక్ష మొన్న జరిగిన 8వ తారీఖు జరిగిన మే 8న పాకాలపోతంలో జరిగిన తురుందెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నేతలంతా కూడా రాష్ట్ర అధ్యక్షులు కోయ ప్రాంతానికి ఉంటే జాతీయ అధ్యక్షులు గోండు ప్రాంతానికి ఉండడం ద్వారా, అది కూడా మళ్ళీ గోండు ప్రాంతం నుంచి ఇక్కడ అనేక భాషలు మరాఠీ కానీ హిందీ కానీ ఇటు గోండి కొలాం పర్దాన్ లాంటి అనేక భాషల కలయికతో ఈ ప్రాంత నాయకత్వం ఉంటుంది కాబట్టి జాతీయ కమిటీ త్వరితగతిన విస్తరించడానికి అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ కర్ణాటక కానీ మధ్యప్రదేశ్ కానీ అసంఖ్యాకంగా గోండు జనాభా అధికంగా ఉంటుంది కాబట్టి నిర్ణయంలో భాగంగా మన రాష్ట్ర అధ్యక్షులు పనిచేసి అనుభవం వయసు రీత్యా కానీ ఉద్యమరీత్యా కానీ తురుందెబ్బ పుట్టుక నుంచి ఉన్న కోట్నాక విజయ అన్న గారిని గౌరవప్రదంగా మనం ఈ రోజున జాతీయ కమిటీ అధ్యక్షులుగా మనం ఎన్నిక చేయడం జరిగింది. ఇదంతా కూడా ముందు సందర్భంలో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకే రాష్ట్ర కమిటీ నుంచి వెళ్ళి జాతీయ అధ్యక్షుడిగా మనం మేడారంలో ఎన్నిక చేయబడిన ఈసం సుధాకర్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మళ్ళొక కీలక అనేది, ఎందుకంటే అంత యువకులం ఒక వయస్సుకు సంబంధించిన వాళ్ళం కాబట్టి అందరం రాష్ట్ర కమిటీలో ఉండేది భవిష్యత్తులో కూడా ఇంకా తదుపరి నాయకత్వాన్ని వహించడానికి కూడా అవకాశం ఉంటుంది అనే దానిపైన సుధాకర్ గారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మనము అతని అభిప్రాయం మేరకే మనం చర్చించి మాట్లాడి తురుందెబ్బ ఉద్యమ భవిష్యత్తు కోసం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురుందెబ్బ లంబాడీల తొలగింపు ఉద్యమం ఆదివాసుల రక్షణ వైపుగా నిర్ణయం చేసి వాళ్ళ ఆ నిర్ణయాన్ని గౌరవప్రదంగా మనం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఇక్కడ మనము గౌరవ జాతీయ అధ్యక్షులు కోట్నాక విజయ్ గారి సమక్షంలో మనం ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా మా పుట్టుక నుంచి ఉన్న బుర్సా పోచయ్య గారిని మనం దబ్బకట్ల నరసింహరావు గారిని వ్యవస్థాపకంగా గౌరవించుకుంటేనే అప్పటి నుంచి పనిచేసిన బుర్సా పోచయ్య సార్ గారిని మనం ఇవాళ ఈ జాతీయ రాష్ట్ర కమిటీ అన్నిటికీ కూడా పొలిట్ బ్యూరో చైర్మన్గా విధి విధానాలు నిర్వర్తించే ఒక గొప్ప నాయకత్వాన్ని కూడా మనం ఈ సందర్భంగా అందరం కలిసి నిర్ణయం చేసి తీసుకోవడం జరిగిందనేది కూడా తెలియజేస్తుంది.